రామ, ఈ రెండు వ్యసనాలు దగ్గరికి రాకుండా చూసుకో. కామము చేత 10 వ్యసనములు వస్తాయి, క్రోధము చేత 8 వ్యసనములు వస్తాయి. మనుస్మృతిలో చెప్పారు ఆ వ్యసనాలు. కామం ఉంటే వచ్చేటటువంటి 10 వ్యసనాలు ఏమిటో తెలుసా అండి? నిష్కారణంగా వేటాడదామన్న బుద్ధి పుడుతుంది, జూతమాడదామన్న బుద్ధి పుడుతుంది, పగటిపూట నిద్రపోదామన్న అలవాటు వస్తుంది, పరదోషములకి సంబంధించినటువంటి విశేషాలన్నీ ఎప్పుడూ కూర్చుని ఇంకోళ్ళ దగ్గర విందామని అనిపిస్తుంది, పగటిపూట అని కూడా చూడకుండా స్త్రీతో సంభోగిద్దామనిపిస్తుంది, దానితో పాటుగా మద్యము మొదలైనవి తాగుదాం అనిపిస్తుంది. పగలు లేదు, రాత్రి లేదు, అసలు తాగకూడదు, కానీ తాగాలనిపిస్తుంది. నృత్యము పగటిపూట కూడా చూద్దాం అనిపిస్తుంది, గీతములను విందామనిపిస్తుంది. ఇవాళ టీవీలు పెట్టుకుని పగటిపూట చూడడం, ఇవాళ టీవీలు పెట్టుకుని టేప్ రికార్డర్లు పెట్టుకుని పగటిపూట పాటలు వినడం, ఇవన్నీ కూడా కామ సంబంధమైనటువంటి దోషములే. ఎందుచేత పగటిపూట ఇవేవీ చెయ్యడానికి వీల్లేదు. ఏ విధమైనటువంటి సంబంధం లేకుండా నిష్కారణంగా ఉత్తిని అలా రోడ్ల మీదకి వెళ్ళి కాసేపు తిరిగొద్దామని ఊళ్ళో తిరుగుతుంటాడు. ఒక్కొక్కడు ఇంట్లో ఉండడు. ఎక్కడ ఉంటాడు? మార్కెట్ సెంటర్లో నిలబడ్డామో, సినిమా హాల్ ముందు నిలబడ్డామో. ఆయన ఎక్కడ ఉంటారండి అని మీరు అడిగారు అనుకోండి, వాడి ఇంట్లో వాడు ఉండడు, వాడు ఫలానా చోట ఉంటాడని చెప్తారు. అది ఒక లోపం, కామ సంబంధమైనటువంటి లోపం. అక్కడుండి ఏం చేస్తుంటాడు? ఏమీ చేయడు. లోక సంబంధమైన విషయాలన్నీ అక్కడ పారాయణం చేస్తుంటాడు కూర్చుని. అందుకని అదిగో అలాంటివన్నీ వస్తాయి. అందుకని కామ సంబంధమైన ఈ 10 దోషములు రానివ్వకు. క్రోధ సంబంధంగా 8 దోషాలు వస్తాయి. సాడీలు చెప్పాలనిపిస్తుంది. 2, సత్పురుషులైనటువంటి వాళ్ళ మీద క్రోధం వచ్చి వాళ్ళని నిర్బంధించాలనిపిస్తుంది. 3, కపటంగా ఒకరికి తెలియకుండా వేరొకరిని చంపాలనిపిస్తుంది. 4, ఇతరులు వృద్ధిలోకి వస్తే ఓర్వలేనితనం వస్తుంది. ఇంకొకళ్ళలో ఉన్న గుణాన్ని దోషంగా చెప్పాలనిపిస్తుంది. ఇతరుల ధనాన్ని అపహరించాలనిపిస్తుంది. వాక్కు యందు పారుష్యంతో, ఎప్పుడూ క్రోధంతో అవతల వారి మనస్సు బాధపడేటట్టు మాట్లాడాలనిపిస్తుంది. చేతిలో ఏదో ఒక ఆయుధం పట్టుకుని అవతల వాడిని నిష్కారణంగా శిక్షించాలనిపిస్తుంది. ఈ 8 క్రోధజనితమైన వ్యసనాలు.